రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో సైదాబాద్ మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులో దళితులకు 350 కోట్ల వరకు తగ్గించారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్వంత నియోజకవర్గానికి 4369 కోట్ల బడ్జెట్ కేటాయించారని తెలిపారు. అనంతరం భాగ్యనగర్ జిల్లా దళిత మోర్చా అధ్యక్షుడు పాగా రాజేశ్వర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ వివిధ రకాల దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎస్సీలకు అన్యాయం చేస్తున్న పార్టీ ఏ విధంగా అయితే దళిత మోర్చా ఆధ్వర్యంలో మరి భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు రాజేష్ గారు, అట్లాగే మరి యాకత్పుర కన్వీనరు లడ్డు గారు, అట్లాగే అందరూ ఇక్కడ దళిత బంధు, దళిత ఎస్సీ మోర్చా, అట్లాగే భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ ఇక్కడ విచ్చేసి ఒకటే రిప్రజెంటేషన్ ఇవ్వదలుచుకున్నారు. ఏంటంటే మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్లో మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. గతంలో ఎస్సీ కార్పొరేషన్ని మొత్తము దివాలా తీసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే దివాలా తీసి అంటే దానికి ఫండ్స్ అలొకేట్ చేయకుండా ఎస్సీ కార్పొరేషన్ని మొత్తము నిర్వీర్యం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. దళిత బంధు ఏదో ఇస్తామని ఏదో కొంతమందికి వాళ్ళ పార్టీ వర్గంలోకి ఇచ్చి ఎస్సీ కమిషను మొత్తము జీరో చేసింది. గత ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వం దళితులకు ఎలా దగా చేసిందో అందరికీ తెలుసు. అట్లనే మొన్న అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే దళిత డిక్లరేషన్ పేరు మీద మహా సమావేశం పెట్టారు ఎక్కడ చేవెళ్ళలో. అక్కడ పెట్టి ఏమన్నారంటే దళిత డిక్లరేషన్లో నేను అంబేద్కర్ అభయహస్తం దళిత బంధు బదులుగా అంబేద్కర్ అభయహస్తం పేరు మీద 12 లక్షల రూపాయలు కేటాయిస్తాను ప్రతి దళిత కుటుంబానికి అని అన్నారు. అది ఇప్పటివరకు దాన్ని ఊసేలేదు. అదేవిధంగా దళిత